హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. మేమైతే ఇవాళ చార్మినార్ విజిట్ చేద్దామని చెప్పి బయలుదేరిపోయి బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నేను లాస్ట్ 3 వ్లాగ్స్లో చెప్పాను కదా, నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిందే లేదు అని చెప్పి. ఇదిగో ఇదే ఫస్ట్ టైం. ఆ లూలు మాల్ ఒకటి, హైపర్ మార్ట్ ఒకటి, ఇప్పుడు చార్మినార్ ఇలాగా ఓన్గా తిరగటం నేర్చుకుంటూ ఉన్నాము. చాలాసేపు వెయిట్ చేసామండి. ఎండలు మండిపోతున్నాయి. కరెక్ట్గా 1:30కి ఇంట్లో నుంచి బయలుదేరాం భోజనం చేసుకొని. ఆ టైంకి బయలుదేరితే ఎండలో చాలాసేపు వెయిట్ చేసాము. 30 మినిట్స్ పైనే వెయిట్ చేస్తే బస్ ఏమీ రాలేదు. ఆ తర్వాత వేరే ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఆ పిల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కనీసం మిస్డ్ కాల్ చూసుకున్న తర్వాత అయినా కూడా కొద్దిమంది రెస్పాండ్ అవ్వరు, ఎందుకో అర్థం కాదు. సో తను లిఫ్ట్ చేయలేదు కదా అని చెప్పి ఇంకో ఫ్రెండ్కి కాల్ చేశాను, ఏంటి పరిస్థితి అని చెప్పి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, డైరెక్ట్గా బస్సు రాకపోతే ఇలాగా మియాపూర్లో దిగిపోయి అక్కడ మెట్రో ఎక్కేయండి అని చెప్పారు. లేదు అంటే కొంచెం ముందుకెళ్ళి అమీర్పేట, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్ ఇక్కడ ఎక్కడైనా సరే చార్మినార్ బస్సులు డైరెక్ట్గా వచ్చేస్తాయి, అవైనా ఎక్కేయండి అని చెప్పారనమాట. కాబట్టి మేమేం చేసాము అంటే, ఏదో ఒక బస్సు వచ్చింది, ఏ బస్ అయినా సరే మియాపూర్ మీద నుంచి వెళ్తుంది మ్యాక్సిమం. కాబట్టి బస్సు ఎక్కేసి మియాపూర్లో దిగిపోయి మియాపూర్లో ఒక టికెట్ కొనుక్కొని ఇలాగా మెట్రో ట్రైన్ ఎక్కడానికి మెట్రో స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకు ట్రైన్స్ వెంటనే ఫ్రీక్వెంట్గా వచ్చేస్తున్నాయి. మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి రావడానికి 40 రూపీస్ ఆటోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మియాపూర్ దాకా ఈచ్ టికెట్ 30 రూపీస్ తీసుకున్నారు. మియాపూర్ నుంచి ఎంజీబీఎస్ దాకా టికెట్ తీసుకున్నాము, అక్కడ 50 రూపీస్ తీసుకున్నారనమాట. ఇలాగా మనం మారి మొత్తానికి అయితే మెట్రో ట్రైన్ ఎక్కేసి లోపల అదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి కొంచెం సీట్స్ బాగానే దొరికాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్స్ వచ్చే కొద్దీ కొంచెం క్రౌడ్ ఎక్కువ అవుతూ వచ్చిందనమాట. మాకు బెనిఫిట్ ఏంటి అంటే, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడం వల్ల బెనిఫిట్ అయ్యి చక్కగా సీట్స్ దొరికాయి. ఇలా మేము ఇప్పుడు బయలుదేరిపోయి అక్కడ దిగిపోతాము. ఫస్ట్ టైం అప్పుడప్పుడే ఎక్కినాము. అప్పుడు చిన్నప్పుడు ఇంకా అప్పుడు కూడా బర్రెనే. కొంచెం ఇగో చూడండి, దిగినాం మేము ఇప్పుడు మెట్రో స్టేషన్. చూసినారా, ఓన్గా నేర్చుకుంటున్నాం అనమాట పోవడం రావడం. ఆమె ఎస్కలేటర్ దిగుతుందంట ఇప్పుడు. మీరు ఇట్లనే కొంచెం వీడియోస్ వైరల్ చేస్తే కొంచెం సొంతంగా ఫ్లైట్లు ఎక్కుతాం. ఈసారి ఫ్లైట్లు ఎక్కి మీకు అన్నీ చూపిస్తాం, ఓకేనా? కిందికి పోతున్నాము. కిందికి పోయి ఇప్పుడు మళ్ళీ ఆ కిందికి పోతాం. ఇంకోటి ఉంది ఒకటే ఇది. మనం చార్మినార్కి వెళ్ళాలి అంటే మనకు నియరెస్ట్ స్టేషన్ వచ్చేసి ఎంజీబీఎస్ అండి. గాంధీ భవన్ తర్వాత ఇంకొకటి ఏదో స్టేషన్ వస్తుంది, దాని తర్వాత ఎంజీబీఎస్ స్టేషన్ అనమాట. అక్కడ దిగిన తర్వాత మనము ఓలా ఆటో బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే అక్కడ ఆటోస్ చాలా ఉంటాయి, బట్ కాస్ట్ ఎక్కువ చెప్తారండి, బార్గెన్ బాగా చెయ్యాలి. మాకైతే మనిషికి 50 రూపీస్ చెప్పారు దిగంగానే. నేనైతే సస్సేమిరా వద్దు అనేసాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆటో ఆయన వచ్చాడు, మనిషికి 40 రూపీస్ అడిగాడు. ఆ తర్వాత ఇంకొక ఆటో ఆయన వచ్చాడు, 100 రూపీస్ ఇవ్వండి అని అడిగాడు. ఆ తర్వాత ఇంకో ఆటో ఆయన వచ్చాడు. ఇలాగా చాలామంది ఫ్రీక్వెంట్గా వచ్చారు. మేమైతే ఇదొద్దు అదొద్దు అని బార్గెన్ చేసి లాస్ట్కు 3 మెంబర్స్కి వచ్చేసి 70 రూపీస్ మాట్లాడుకొని చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. ఆ ముందర కొంచెం బార్గెట్స్ పెట్టి ఉంటారు, అక్కడ మనము ఆగిపోవాలి. అంటే ఆటో దింపేస్తారు అక్కడ దిగిపోయి మనం లోపలికి ఇలాగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ జనాల్ని చూసిన తర్వాత ఒక్కసారిగా నీరసం వచ్చేసిందండి బాడీలో. అదేంటో ఎక్కడికి వెళ్ళిన జనాలు మొదలు పెట్టినాం. అట్లా లోపలికి పోతా అంటే ఎనర్జీ వస్తుంది అనమాట తిరగడానికి. జనాలు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ కొంచెం ఎక్కువ అయిపోయింది, అందుకు చిల్ అవుతుంది. బట్ మనం ఎక్కడికి వెళ్ళినా వీకెండ్స్ వెళ్ళకూడదు అని ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను. వీకెండ్ వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా జనాలు ఉంటున్నారు, అదేంటో అర్థం కాదు. మేము ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే కూర్చున్నాం, ఇప్పుడే కదా నేను ఈ 3 వీడియోల నుంచే తిరగటము.
మరి మాలాగా ఎవరి ఇంట్లో కూర్చోరేమో అనిపించింది. చూస్తున్నారా బ్యాంగిల్స్ 100 రూపీస్ అంట బాక్స్. కొన్ని బాక్స్లో 6 ఉన్నాయి, కొన్ని బాక్స్లో 8 ఉన్నాయి. అలా ఎలా పడితే అలా ఉన్నాయి. బాక్స్ లోపల ఉన్నప్పుడు చూస్తే బాగున్నాయి అనిపించింది. బాక్స్ ఓపెన్ చేసి తీస్తే అంత మంచిగా అనిపించట్లేదు. మనం చార్మినార్ని కొంచెం క్లియర్గా చూపిద్దామని చెప్పి చాలా ట్రై చేశానండి. జనాలు ఓ మై గాడ్ ఎట్లా ఉన్నారంటే హాఫే చార్మినార్ కనిపిస్తుంది, మొత్తం కనిపించట్లేదు. అంతా కష్టపడి ఏదో సరే ఒక షార్ట్ తీసుకుందాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇదిగో ఇలా ఎవరో ఒకరు అడ్డు వస్తూనే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఒక రీల్ చేయడానికి ట్రై చేసాం. సూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సామి అని చెప్పి అది కూడా సరిగ్గా రాలేదు. అడ్డు వస్తూనే ఉన్నారబ్బా. ఎంత ట్రై చేసామో, ఎన్ని షార్ట్స్ తీసామో, ఎంత చేసినా సరే అలాగా ఎవరో ఒకరు కెమెరాకి అడ్డు వచ్చేస్తున్నారు. కాబట్టి ఏం చేస్తాం, ఏదో వచ్చిన కాడికే వచ్చిందిలే అన్నట్టు దాన్ని అలాగా వదిలేసామన్నమాట. ఇదిగో చార్మినార్ ముందరే చక్కగా బ్యాగులు అమ్ముతూ ఉన్నారు. ప్రైస్ మనం బార్గెన్ చేయగలగాలి. ఇక్కడ ఏదైనా పర్చేస్ చెయ్యాలి అంటే వాళ్ళు చెప్పిన రేట్ కంటే కూడా మనము హాఫ్ కంటే తక్కువ నుంచి స్టార్ట్ చేసి హాఫ్ కంటే ఎక్కువ పెట్టకూడదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇలా అన్నీ చూసినప్పుడు ఏం కొనాలి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. మ్యాక్సిమం ఏం తీసుకోలేదులేండి. ఇక్కడ వచ్చేసి బ్రాస్లెట్స్, రింగ్స్ ఉన్నాయి. మనకేమో బార్గెనింగ్ చేత కాదు. స్కార్ఫ్ చూసారా ఎంత వెరైటీ కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంకా చార్మినార్ అంటే స్పెషల్ ఏంటి, బ్యాంగిల్స్. అబ్బా ఏం కలెక్షనో, ఏం కలర్స్, కళ్ళు చూస్తే జిగేల్ అంటున్నాయి. ఇక్కడైతే జ్యువెలరీ సెట్స్ సూపర్ ఉన్నాయండి, చాలా అలా హెవీగా ఉన్నాయి కూడా. అండ్ కొంచెం ముందుకు వెళ్ళి అలా సైడ్కి వెళ్తే ఇక్కడంతా కూడా హోల్సేల్ మార్కెట్ లాగా ఉంది. అన్ని షాప్స్ ఉన్నాయి. ఏదో దగ్గుకుంటూ పోతే సొంటి పినం అన్నట్టు చాలా షాప్స్లో చాలా కాస్ట్ ఉన్నాయి. నేను జనరల్గా షాప్స్లోకి వెళ్ళి కొన్ని ఏవైనా పర్చేస్ చేద్దాము అనుకున్నాను, జ్యువెలరీ లాంటివి. వెళ్ళి అడిగితే ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, 2000 ప్లస్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా నాకేం తెలియట్లేదు. అదేంటో ఆ ప్లేస్లో వద్దంటే తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఉచ్చు అనుకుంటూనే ఉన్నాను. ఇలాగా చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. షాప్స్ లోపల వెళ్ళి నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మనం ఏం పర్చేస్ చేయకుండా వాళ్ళ షాప్ వీడియో తీసుకొని వచ్చామనుకోండి వాళ్ళు బండబూతులు తిడతారు. అందుకోసం అని చెప్పి నేనైతే అసలు ఏది షాప్ లోపల వెళ్ళి నేను కాస్ట్ అడిగి జ్యువెలరీ చూసిన వీడియో అయితే తీయలేదు. అవుట్ సైడ్ ఏదో షాపింగ్ చేశాను, చిన్న ఇయర్ రింగ్స్ సంథింగ్ ఏవో కొన్నాను, అది మాత్రమే వీడియో తీసుకున్నాను. కానీ ఇలాగా షాప్స్లోకి వెళ్ళి ఏది చేయలేదు. ఇది వచ్చేసి 60 రూపీస్ అంట. వాళ్ళు అక్కడ బోర్డు పెట్టేసుకున్నారు ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పి. సరే ఏదో వచ్చినందుకు ఏదో ఒకటి కొనాలి కదా అని చెప్పేసి అవైతే తీసేసుకున్నాను. చార్మినార్ చూపించడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ ఈ క్రౌడ్లో అవ్వట్లేదు. చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. నడుస్తూ ఉంటే లోపల ఏదో స్వరంగం లేకపోతున్న ఫీలింగ్ వస్తూ ఉంది. అడుగడుక్కి షాప్స్ ఉన్నాయి. ఇదిగో లైటింగ్ చూస్తున్నారా, జిగేల్ అంటుంది. ఈ లైట్ల కింద వాళ్ళు పెట్టే జ్యువెలరీ చాలా ఇదిగా ఉంటుంది. వెనకాల పొట్టోడు చూసారా, వాడికి ఎంత కొవ్వు ఉందంటే వాడు ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకో, ఇక్కడ రోడ్ల మీద కాదు అని చెప్పి ఏదో వాగుతున్నాడు వాడు. మూసుకొని కూర్చోరా అని చెప్పి వాడికి చెప్పేసి వచ్చేసానులేండి పక్కకి. చాలా కోపం వచ్చింది. అసలు వాడి ఏజ్కి వాడు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం లేదండి. అంత ఇదిగా ఉంటారు అక్కడ పీపుల్. అందుకే మనం అంత ఈజీగా ప్రిఫర్ చేయను నేను వెళ్ళటానికి. సరే వెళ్ళినందుకు ఏదో మీకు కొంచెం చూపిస్తే హ్యాపీగా ఉంటుంది కదా అన్నట్టు అలా షూట్ చేయడమే తప్ప. ఇవి ఉన్నాయి కదా జ్యువెలరీ ఏమంటారు హారము, అది వచ్చేసి ఆన్లైన్లో కూడా చాలా కాస్ట్ ఉందండి. నేను కూడా రీసెల్లర్ని, ఇలాంటివి సేల్ చేస్తాను. చాలా కాస్ట్ ఉన్నాయి అందులో కూడా. లాస్ట్కి వచ్చేసి అలా వెళ్తూ ఏదో అది కనిపించింది, అనుకోకుండా అలాగా తీసేసుకున్నాను. నేను దాని గురించి ఇంకో వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే అది కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ చెప్పాడు. తర్వాత నేను అడిగిన దానికంటే కూడా చాలా తక్కువకి ఇచ్చాడు. అదేంటో అర్థం అవ్వలేదు నాకు. సో అలా మొత్తానికైతే ఆ జ్యువెలరీ ఒకటి తీసేసుకున్నాను అక్కడ. ఆ తర్వాత వచ్చేసి బయలుదేరుతూ ఉన్నాం. అంటే బయలుదేరాలి అని బయలుదేరట్లేదులేండి, అలా నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడో మొదలు పెట్టాము, ఎక్కడెక్కడో నడుస్తూ అలా వచ్చేసామన్నమాట.
ఆ షాప్స్లో నుంచి వస్తుంటే అది కాక చార్మినార్ నీకు 4 సైడ్స్ ఎటు చూసినా ఒకేలాగా కనిపిస్తుంది. సో మనం ఎటు వెళ్ళాం ఎటు వస్తున్నాం అనేది మనకు అస్సలు అర్థం అవ్వదు. సరేలే ఏదైతే ఏముంది మన లొకేషన్ తీసుకుంటాడు, ఓలా వాళ్ళు మన కరెంట్ లొకేషన్ తీసుకొని ఆటో వచ్చేస్తుంది కదా అని చెప్పి అటు వెళ్ళి బయటకు వచ్చేస్తే చివరాఖరికి ఎక్కడికి వచ్చాము అంటే కరెక్ట్గా బస్సు స్టాప్ ఎక్కడైతే ఆగుతాయో బస్సెస్ అక్కడికి వచ్చేసాము. రాగానే ఓ బస్సు దొరికింది, ఇదే ఛాన్స్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కేసాము. దేవుడి దయతో సీట్స్ కూడా దొరికేసాయి మనకు. ఆ చార్మినార్ దగ్గర నుంచి అమీర్పేట వరకు 30 రూపీసే టికెట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం అమీర్పేటలో బస్ మారాలి. తర్వాత అమీర్పేటలో ఎలాగూ దిగాం కదా అని చెప్పి అక్కడ సౌత్ ఇండియా కనిపిస్తే దాంట్లో దూరాము. అక్కడ మళ్ళీ షాపింగ్ చేసుకున్నాము. అటు నుంచి పక్కన గల్లీలలోకి వెళ్ళి అక్కడ కొంచెం ఏదో ఇయర్ రింగ్స్ ఏవో కొనుక్కున్నాము. ఆల్రెడీ అప్పటికే లేట్ నైట్ అయిపోయిందని చెప్పి అదంతా షూట్ చేయలేదండి. ఆ తర్వాత మనకు అమీర్పేట నుంచి బీరంగూడ 35 రూపీస్ టికెట్ అనమాట. ఓన్లీ ఆధార్ కార్డ్ మీద వెళ్ళి వచ్చినట్లయితే మనకు ఒక 30 to 40 రూపీస్ ఆటో ఛార్జెస్ తప్ప వేరే ఖర్చు ఏముండదండి. హ్యాపీగా ఒక పర్సన్ వెళ్ళేసి రావచ్చు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. అప్పుడే మన వీడియోస్ అనేవి నలుగురిలోకి వెళ్తాయి, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఓకేనా? అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్. నేను మీ స్వర్ణలత.